Yes, good morning, officers. Time for today's current affairs videos. 11th July 2025. About 5-6 important topics are there. Let's have a quick review about those topics. And today is World Population Day, so most of the articles are based on world population and the effects and all that stuff. So let's have a quick glance. What are the topics that we are going to deal today are: first, India's progress with choice, control, and capital. Very important topic. The second one, TB deaths and maternal mortality. Are the existing mechanisms effective in preventing custodial violence? So, recent Tamil Nadu case, custodial violence, death and all that. The real fertility crisis is one of the agencies, says UNFPA Asia Pacific Director. This is very important. And finally, consider Aadhaar Epic Ration Card as proof. So these are all the 5 major topics that we are going to cover today. So let's move to the first topic for today. Aiding India's progress with choice, control as well as capital. This is about today's is World Population Day kabatti. Articles అన్ని కూడా దాని బేస్ మీద ఉన్నాయి. So control of population, maternal mortality rates, teen pregnancies, and they're also specifically talking about reproduction capacity of women over the period of time due to climate crisis and other factors. As a productivity of a woman to bear more children is completely reducing. So that's another thing that is coming into consideration, because there's a concept of shrinking population. Prastanki, Germany is undergoing that, Japan is going that. So these are all shrinking populations. ఆ పాపులేషన్స్లో ఏమవుతుందంటే ఫైనల్గా అందరూ ముసలి వాళ్ళే మిగిలిపోతారు, యంగ్ ఉండరు, అండ్ ఫైనల్గా ఆ పర్టికులర్ రేస్ ఎక్స్టింక్ట్ అయిపోయే ఛాన్స్ కూడా ఉంది. సో దట్స్ అనదర్ మేజర్ ఫ్యాక్టర్ దట్ ద హోల్ వరల్డ్ ఇస్ టాకింగ్ అబౌట్. సో అది కూడా మనం జాగ్రత్తగా ఒకసారి గ్లాన్స్ కొడదాం దాని మీద కూడా. సో ప్రస్తుతానికైతే విల్ గో విత్ దిస్ పర్టికులర్ టాపిక్. స్లైడ్ బై స్లైడ్ వెళ్దాం. పీడిఎఫ్స్ మీకు ప్రొవైడ్ చేస్తారు, కింద ఒకసారి చూసుకోండి. దీంట్లో కూడా నేను స్టార్ పెట్టి కొన్ని బ్లాక్ పాయింట్స్ పెడతాను. అవి మీకు ప్రిలిమ్స్కి, మెయిన్స్కి రెండింటికి చాలా చాలా యూస్ఫుల్. సో వాడుకోవాలనుకున్న వాళ్ళు భయంకరంగా వాడుకోవచ్చు. దట్ ఈస్ అ హోల్ గేమ్. ఓకే. సో ఇండియా హ్యాస్ 371 million youth aged 15 to 29. ఓకే, లార్జెస్ట్ గ్లోబలీ అకార్డింగ్ టు యూనిసెఫ్ రిపోర్ట్. ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఫర్ యువర్ ప్రిలిమ్స్. డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటే ఈ యంగ్ ఏజ్ గ్రూప్ ఇంకా టిల్ 60, ఈ 15 to 60 ఏజ్ గ్రూప్ని డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటారు. వాళ్ళ వల్ల కరెక్ట్గా వాళ్ళని వాడుకుంటే జీడిపి $1 trillion బై 2030 అయిపోవచ్చు అకార్డింగ్ టు వరల్డ్ బ్యాంక్ అండ్ నీతి ఆయోగ్. సో దీనివల్ల యూత్ని ఫుల్గా ఎంపవర్ చేయాలి. రైట్ టు రిప్రొడక్టివ్ హెల్త్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్. కరెంట్ స్టాటిస్టిక్స్ ఆన్ చైల్డ్ మ్యారేజ్ ఎంత ఉంది? 23.3%. ఇంకా దరిద్రం ఇది. ఎన్ఎఫ్హెచ్ఎస్ రిపోర్ట్ ప్రకారంగా ఫ్యామిలీ హెల్త్. టీన్ ప్రెగ్నెన్సీ 7%. ఇది మనకున్న నెగిటివ్ ఎఫెక్ట్స్, ఇవన్నీ నెగిటివ్స్. సో స్కీమ్స్ ఉన్నాయి మనకి, బేటీ పడావ్, బేటీ బచావ్ ఉన్నాయి. కానీ దాంట్లో ఇంప్లిమెంటేషనల్ గ్యాప్స్, అంటే దాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే దానికి మధ్యన బ్యూరోక్రటిక్ గ్యాప్స్ చాలా ఉన్నాయి. అదొక మేజర్ ఇష్యూ నడుస్తుంది బేసికల్గా. దానివల్ల టార్గెటెడ్ యాక్షన్ తీసుకోవాలి, ఎస్పెషల్లీ రూరల్ యాజ్ వెల్ యాజ్ సోషియో ఎకనామికలీ బ్యాక్వర్డ్ రీజన్స్లో చాలా తీసుకోవాలి. ఇది ఒక కన్క్లూజన్ లాగా వాడుకోవచ్చు మీరు. దట్ దేర్ ఆర్ గ్యాప్స్ అండ్ దేర్ ఫోర్ టార్గెటెడ్ యాక్షన్స్ తీసుకోవాలి అన్నది బేసిక్ ఐడియా అయిపోతుంది. సో ఈ దాంట్లో నెక్స్ట్ స్లైడ్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే, ప్రాజెక్ట్ ఉడాన్ మీకు ఆల్రెడీ తెలిసిందే, రాజస్థాన్ది 30,000 చైల్డ్ మ్యారేజెస్ ప్రివెంట్ చేశారు, విచ్ ఈస్ అ బ్యూటిఫుల్ థింగ్. దానివల్ల 15 వల్ల టీన్ ప్రెగ్నెన్సీస్ తప్పించారు. సో దిస్ ఇస్ అ స్టార్ పాయింట్ అండ్ ఎగ్జాంపుల్. యూ కెన్ మెన్షన్ దట్ the government is doing is fantastic work. ఈ ప్రోగ్రామ్ 11,000 విలేజెస్కి రీచ్ అయింది. 950 విలేజెస్ చైల్డ్ మ్యారేజెస్ ఫ్రీ ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి. దిస్ అన్ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ యూ కెన్ డెఫినెట్లీ మెన్షన్. అంటే ఇవన్నీ పాజిటివ్స్ మాట, గుడ్ థింగ్స్ దట్ గవర్నమెంట్ ఈస్ డూయింగ్ ఫర్ ద కంట్రీ. 28,000 యంగ్ ఉమెన్ని ట్రైన్ చేయడం జరిగింది, విత్ 16,800 సెక్యూరింగ్ జాబ్స్. సో ఎంప్లాయబిలిటీ ఫ్యాక్టర్ ఈస్ ఆల్సో కమింగ్. So
36% ఆఫ్ ఇండియన్ అడల్ట్స్ ఫేస్ అన్ఇంటెండెడ్ ప్రెగ్నెన్సీస్. అంటే వాళ్ళకి ఇష్టం లేకపోయినా సరే ప్రెగ్నెంట్ అవుతున్నారు. ఎందుకు? ఫస్ట్ థింగ్, హస్బెండ్ వాంట్స్ సెక్స్, దేర్ ఫార్ ద హస్బెండ్ డస్ ఇట్, వైఫ్ టేక్స్ ఇట్ అండ్ దెన్ షీ బికమ్స్ ప్రెగ్నెంట్. అదొక పెద్ద ప్రాబ్లం. ఇది కాకుండా కొన్నిసార్లు కొంచెం అసాల్ట్ చేయడం కానీ, గలీజ్ పనులు చేయడం కానీ, దానివల్ల అన్ఇంటెండెడ్ ప్రెగ్నెన్సీస్, అంటే వాళ్ళు ప్లాన్ చేయకుండా వచ్చే ప్రెగ్నెన్సీస్ని అన్ఇంటెండెడ్ ప్రెగ్నెన్సీ అంటే ఇంటెన్షన్ లేని ప్రెగ్నెన్సీస్ మాట. దే ఆర్ కాల్డ్ అన్ఇంటెండెడ్ ప్రెగ్నెన్సీస్. సో అట్లాంటి అన్ఇంటెండెడ్ ప్రెగ్నెన్సీస్ కూడా 36% ఉన్నారు మన దేశంలో. 30% వాళ్ళకి అసలు ఇప్పటి వరకు ఈ రిప్రొడక్టివ్ నీడ్స్ లేని వాళ్ళు, అండ్ 23% ఫేస్ బోత్ ఆఫ్ దెమ్ దే ఫేస్. ఇది ఒక పెద్ద ఇంపార్టెంట్ స్టాటిస్టిక్స్. ఇవి కూడా కర్టైల్ చేయాలి, అంటే ఆపాలి. దీనివల్ల సెక్షువల్ హెల్త్ ఎడ్యుకేషన్ సరిగా లేదు అని క్లియర్గా తెలుస్తుంది, విచ్ ఇస్ అ నెగటివ్ పాయింట్. కాంట్రాసెప్టివ్ వాడట్లేదు అని ఇంకో పాయింట్. దీనివల్ల ఒక ఆడపిల్ల ఇష్టం తెలియకుండా పనులు జరుగుతున్నాయి, ఇష్టం లేకపోయినా పనులు జరుగుతున్నాయి అని క్లియర్గా ఇండికేషన్ చెప్తుంది. అంటే ఉమెన్స్ ఎటానమీ ఈజ్ బిస్కెట్. ఇది మేజర్ పాయింట్స్. సో దీంట్లో మనం రాయాల్సిన పాయింట్స్ ఇవి. ఇట్లాంటి పాయింట్స్ మెన్షన్ చేస్తే విత్ స్టాటిస్టిక్స్. సో మీ ఆన్సర్లో బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ పాయింట్స్ ఉండడం వల్ల ద ఫెలో ఇస్ కరెక్టింగ్ యువర్ పేపర్ ఆల్సో విల్ ఫీల్ గుడ్. ఎందుకంటే ఓన్లీ పాజిటివ్ రాసిన వచ్చేది, ఓన్లీ నెగిటివ్ రాసిన వచ్చేది. సో పాజిటివ్ అండ్ నెగిటివ్కి బ్యాలెన్స్గా రాసుకుంటే మన ఆన్సర్ జబర్దస్త్ రైతా. అయితే దీనివల్ల ఏమవుతుందంటే అకార్డింగ్ టు 1994 ఐసీపీడీ అంటే ఏంటి? ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ పాపులేషన్ అండ్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్స్ ప్రకారంగా మనము లా క్రియేట్ చేస్తే అప్పుడు ఇట్లాంటివి అన్ఇంటెండెడ్ ప్రెగ్నెన్సీస్ కానీ, చైల్డ్ మ్యారేజెస్ కానీ, ఓకే, టీన్ ప్రెగ్నెన్సీస్ కానీ ఇట్లాంటివన్నీ తగ్గించుకోవచ్చు. సో యుఎన్ జనరల్ సెక్రటరీ గుటర్స్ అండర్లైన్ యూత్ ఎంపవర్మెంట్ త్రూ ఎడ్యుకేషన్, రైట్స్ as well as aspiration. Rights-based frameworks are key to removing social and structural barriers in India. ఏదైనా సరే హక్కు, ఎప్పుడైతే హక్కు ఉంటుందో అప్పుడు ఇట్లాంటి నెగిటివ్స్ మనకి దేశంలోకి రావు. అది ఓవరాల్ ఐడియా. సో దట్ ఈస్ ద థింగ్ దట్ వీ హ్యావ్ టు టేక్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఫర్ టుడే. టీబీ డెత్ ఆడిట్స్ లైక్ మెటర్నల్ మోర్టాలిటీ మోడల్ కెన్ ఎయిడ్ ఎలిమినేషన్. టీబీని కంప్లీట్గా ఎలిమినేట్ చేయాలన్న కాన్సెప్ట్ ఉంది కాబట్టి దీంట్లో కూడా సింపుల్ ఒక టేబుల్లో ఫినిష్ చేయడం జరిగింది. ఒకసారి చూడండి, ఆ టేబుల్ సరిపోతుంది మీకు. సో దీంట్లోనే ఇంపార్టెంట్ డేటా ఏంటో ఒకసారి చూద్దాము. కీవర్డ్స్ని అండర్లైన్ చేస్తాను, అవి మీరు జాగ్రత్తగా గుర్తుకోండి. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే డిక్లైన్ ఇన్ టీబీ మోర్టాలిటీ. మోర్టాలిటీలో తగ్గింది. మోర్టాలిటీ అంటే సావు. సో టీబీ మోర్టాలిటీ అంటే టీబీ సావు బేసికల్గా. నేషనల్ టీబీ ఎలిమినేషన్ ప్రోగ్రామ్ ఎన్టీఈపీ వెరీ ఇంపార్టెంట్. 35% నుంచి 22కి వచ్చింది కరెంట్లీ బిట్వీన్ 2015 and 2015. సో దట్ ఈస్ అ వెరీ గుడ్ సక్సెస్, వెరీ గుడ్ పాయింట్. నేషనల్ టీబీ ఎలిమినేషన్ ప్రోగ్రామ్ దీనివల్ల షోస్ ప్రోగ్రెస్ ఇన్ టీబీ కంట్రోల్. 5 to 10% కేసెస్ ఆర్ ఫేటల్ బై నేచర్. ఇది చదివిపోతుంది. నెక్స్ట్ ఆడిట్ మోడల్ అంటే చెక్ చేసుకోవడం, ఆడిట్ చేయడం, ఎంతమంది ఏంటి కథ, నంబర్స్ అవన్నీ. టీబీ డెత్ ఆడిట్స్ లైక్ మెటర్నల్ మోర్టాలిటీ ఆడిట్స్ బై డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ అండ్ పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్స్. మెటర్నల్ మోర్టాలిటీ డెత్స్ అంటే ఏంటి? ప్రెగ్నెన్సీ టైంలో ఒక తల్లి ఒక బిడ్డకి లైఫ్ ఇచ్చినప్పుడు తల్లి చనిపోతుంది, దాన్ని మెటర్నల్ మోర్టాలిటీ అంటారు. అట్లాంటి డెత్స్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తున్నారో టీబీ డెత్స్ కూడా అట్లానే క్యాలిక్యులేట్ చేయాలి గవర్నమెంట్ అఫీషియల్స్ కానీ, ఆడిట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ అని క్లియర్గా మెన్షన్ జరుగుతుంది. సో దీస్ ఆర్ ఎక్స్ట్రా ఫంక్షన్. ఎసెన్స్ ఆఫ్ ద హోల్ ఆర్టికల్ ఇస్ ఇది మాట. ఎంఎంఆర్ ఎట్లా చేస్తున్నారో టీబీ డెత్స్ కూడా అట్లనే చేయండి రా బై, దాని నంబర్స్ తీసుకోండి అని చెప్తున్నారు బేసిక్గా. దానివల్ల మెకానిజం టు ప్రివెంట్ అన్అవాయిడబుల్ డెత్స్, దానివల్ల అకౌంటబిలిటీ ఇంప్రూవ్ అవుతుంది, టీబీ సర్వీస్ ఇంప్రూవ్ అవుతుంది, ఎవిడెన్స్ బేస్డ్ కరెక్షన్స్ కూడా మంచిగా జరుగుతాయి. ఇది మేజర్ పాయింట్స్. థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే తమిళనాడు స్టీఎన్ కిట్ ఇనిషియేటివ్. ఇది సూపర్ ఇనిషియేటివ్, ఇది చాలా సూపర్గా పనిచేసింది అందుకే. సో ఎపిడెమియాలజికలీ ప్రాజెక్ట్ ఎయిమ్స్ టు కట్ డెత్స్ బై 30% అమౌంట్ 15+ ఏజ్ గ్రూప్ విత్ డ్రగ్ సెన్సిటివ్ టీబీ. నెక్స్ట్ టీఎన్ కిట్ కాసా నో ఎరపిల్ల తిట్టం టీబీ ఫ్రీ ప్రాజెక్ట్. అంటే ఎరపిల్ల తిట్టం టీబీ నుంచి ఫ్రీ అవ్వడం ప్రాజెక్ట్, అది టీఎన్ నెట్ అంటే. ఓకే, హై రిస్క్ గ్రూప్స్కి టార్గెటెడ్ స్క్రీనింగ్ చేసి న్యూట్రిషనల్ సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. This one solid example you can give, and that example can be spread through other states. Next, artificial intelligence in TB screening. This is super asala. Another beautiful solution can be given for this. AI powered handheld X-ray tools, just like already Mumbai lo undi.
10 to 12% rise in detection. Problem with TB is detecting TB is very important. So ఆ స్కానింగ్లో పర్సన్కి టీబీ ఉందా లేదా అనేది ఆల్రెడీ స్కాన్లో అనేది తెలిసిపోతుంది. సో ఆ డిటెక్టింగ్ మెకానిజంని ఇంక్రీజ్ చేసుకుంటే మనం న్యూట్రిషనల్ సపోర్ట్ అండ్ ఎక్స్ట్రా ఇవన్నీ చేసి వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. దట్ ఈస్ హోల్ గేమ్. AI అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ICMR అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్. దీనివల్ల ఎర్లీ డిటెక్షన్, డయాగ్నోస్టిక్ యాక్యురసీ రెండు కూడా భయంకరంగా ఇంప్రూవ్ అవుతుంది. సో అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ యూ హ్యావ్ టు డెఫినెట్లీ మెన్షన్. అండ్ ఫైనల్లీ న్యూట్రిషన్ ఇన్సెంటివ్ సపోర్ట్ ఎట్లా ఉందో చూడండి ఒకసారి. ఫిఫ్త్ పాయింట్, రేషన్స్ ట్రయల్ షోడ్ న్యూట్రిషన్ సపోర్ట్ హెల్ప్స్ రెడ్యూస్ టీబీ కేసెస్. 1000 per month బెనిఫిట్స్ ఉన్నాయి. నిక్షయ్ టీబీ పేషెంట్ మేనేజ్మెంట్ ప్లాట్ఫామ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్. ఈ రెండు ప్రోగ్రామ్స్ మనం డెఫినెట్గా మెన్షన్ చేయాల్సి వస్తుంది. నిక్షయ్ యాజ్ వెల్ యాజ్ డీబీటీ. దానివల్ల ట్రీట్మెంట్ అధియరెన్స్, రికవరీ అవుట్కమ్స్, అండర్ నరిష్ పాపులేషన్స్ కూడా మంచి జరిగే ఛాన్స్ ఉంటుంది. సో ఓవరాల్గా దట్ ఆర్టికల్ ఫండమెంటలీ అంటే ఈ ఆర్టికల్లో ఉన్న మ్యాటర్ అంతా కూడా ఇక్కడ ఇట్లా రాయడం జరిగింది. మీకు ఈజీగా రివిజన్ చేయడానికి పనికి వస్తుంది. అది మేజర్ పాయింట్. ఎస్, నెక్స్ట్ టాపిక్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ టాపిక్, కస్టోడియల్ డెత్. తమిళనాడులో అజిత్ కుమార్ గారు చనిపోయారు, కస్టోడియల్ డెత్. దాని మీద ఏంటిది? సో బేసిక్గా హ్యూమన్ రైట్స్ ఇష్యూ, సోషల్ జస్టిస్, ఇవి టాపిక్స్. సో దాంట్లో మనం తీసుకోవాల్సిన కీ పాయింట్స్ ఏంటో స్లైడ్ బై స్లైడ్ వెళ్దాం. ఒక 5-6 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి, అవి రాస్తే మీ ఎగ్జామ్కి సరిపోతుంది. సింపుల్. సో ఫస్ట్ ఏంటంటే ఈ ఆర్టికల్లో ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి ఏంటంటే వయలెన్స్ ఇన్ కస్టడీ విత్ పోలీస్ ఫోర్సెస్. ఇది మేజర్ పాయింట్. తమిళనాడు ఎగ్జాంపుల్ ఇవ్వచ్చు. సో దీనివల్ల ఏమవుతుందంటే పోలీస్ మీద పబ్లిక్ ట్రస్ట్ భయంకరంగా తగ్గిపోతుంది, ఇంప్యూనిటీ కూడా భయంకరంగా పెరిగిపోతుంది. ఇది కాన్స్టిట్యూషనల్గా ఏ ఆర్టికల్స్ని బ్రేక్ చేస్తుంది? ఆర్టికల్ 21 విచ్ ఇస్ రైట్ టు లైఫ్. సుప్రీం కోర్ట్స్ ప్రికాషన్ గైడ్ లైన్స్ని ఫాలో అవ్వట్లేదు, అది పాయింట్. స్పెసిఫిక్ యాంటీ టార్చర్ లా అనేది ఏమీ లేదు. దిస్ అనదర్ సొల్యూషన్ యూ కెన్ గివ్. ఇన్ స్పైట్ ఆఫ్ ఇండియా రాటిఫైయింగ్ అంటే సంతకం పెట్టింది UNCAT అంటే యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ అగేన్స్ట్ టార్చర్. ఇది డెఫినెట్గా మెన్షన్ చేయాల్సిన పాయింట్ మీరు ఎగ్జామ్లో. ఎప్పుడు సైన్ చేసింది? 1997లో సైన్ చేసింది, బట్ లెజిస్లేషన్ ఇంకా జరగలేదు. దీనివల్ల గ్లోబల్ హ్యూమన్ రైట్స్ దెబ్బతింటాయి కదా. సో హ్యూమన్ రైట్స్ క్రెడిబిలిటీ గాన్. ఇంకో ఆర్టికల్ స్టేట్ షుడ్ ప్రొవైడ్ కదా డిపిఎస్పి కింద. సో ఆర్టికల్ 51C రెస్పెక్ట్ ఫర్ ఇంటర్నేషనల్ లా, ఇది లేదు. సో దిస్ ఆల్సో ఒక నెగటివ్ పాయింట్ అయిపోయింది. ఈ ఆర్టికల్లో మనం రాయాల్సిన మేజర్ పాయింట్స్: పోలీస్ ఫోర్సెస్, టార్చర్, ఆర్టికల్ 21, నో యాంటీ టార్చర్ లా స్పెసిఫిక్గా లేదు, అండ్ UNCAT ఇది స్పెసిఫిక్గా మెన్షన్ చేయాలి వెరీ పాయింట్, అండ్ ఆర్టికల్ 51C విచ్ ఇస్ రెస్పెక్ట్ ఫర్ ఇంటర్నేషనల్ లా. థ్యాంక్ యూ. సో ఇది కాకుండా సుప్రీం కోర్ట్ మ్యాండేటెడ్ CCTV ఇన్ ఎవ్రీ స్టేషన్ ఇన్ ద జైల్స్, అది జరగట్లేదు. దీనికి మనం ఇవ్వాల్సిన సాలిడ్ ఎగ్జాంపుల్ ఏంటి? పరమ్వీర్ సింగ్ వర్సెస్ బల్జీత్ సింగ్ డైరెక్ట్లీ రేర్లీ ఎన్ఫోర్స్డ్. సుప్రీం కోర్ట్ డైరెక్టివ్ అది నాట్ బీయింగ్ ఫాలోడ్. దీనివల్ల విజువల్ ఎవిడెన్స్ అంటే CCTV లేకపోవడం వల్ల విజువల్ ఎవిడెన్స్ బిస్కెట్. ఇది ఓన్లీ కొన్ని కేసులకు మాత్రమే చూపెడుతున్నారు, వాళ్ళది వైపు తప్పు ఉంటే మాత్రం చూపెట్టలేదు. అంటే ఆర్టికల్ 14 ఈజ్ బిస్కెట్. ఈక్వాలిటీ బిఫోర్ లా. మ్యాజిస్ట్రేట్స్ ఫెయిల్ టు ఇన్స్పెక్షన్స్ ఫర్ టార్చర్, ఇది కూడా బిస్కెట్ అయిపోయింది. NCRB అంటే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డేటా ఓవర్ 1000 కస్టోడియల్ డెత్స్ ఉన్నాయి, బట్ మినిమం కన్విక్షన్స్ వెరీ బ్యాడ్. అంటే పోలీస్ వాళ్ళు అరెస్ట్ ఎవరైతే డెత్ తీసుకొచ్చారో వాళ్ళకి పోలీస్ ఇంప్యూనిటీ చూపిస్తుంది. అండ్ ఆర్టికల్ 39A యాక్సెస్ టు జస్టిస్, మిస్యూజ్ ఆఫ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ సెక్షన్ 27. ఇవి మీరు రాయాల్సిన పాయింట్లు గ్యారంటీగా. సో ఈ పాయింట్స్ మీరు ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ఫర్ యువర్ మెయిన్స్ ఎగ్జామ్కి మీరు రాయాల్సిన ఖచ్చితమైన పాయింట్స్ ఇవి. ఓకే, ఇది కాకుండా స్ట్రక్చరల్ రిఫార్మ్స్ తీసుకురావాలి, సిటిజన్ లెడ్ పోలీసింగ్ తీసుకురావాలి. కేరళస్ కమ్యూనిటీ పోలీసింగ్, ఇది వెరీ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ యూ కెన్ గివ్ యాజ్ అ సొల్యూషన్. దానివల్ల ఏమవుతుంది? టార్చర్ తగ్గిపోతుంది, ట్రాన్స్పరెన్సీ పెరుగుతుంది. ఇవి అన్ని ఆర్టికల్ 19 and 21ని అప్హోల్డ్ చేస్తాయి లా కమిషన్ ప్రకారంగా. సో విత్ రెస్పెక్ట్ టు సుప్రీం కోర్ట్ ఆర్డర్స్ అండ్ డైరెక్టివ్స్. సో ఈ ఆర్టికల్లో మనం రాల్సిన పాయింట్స్ ఇవి. సో ఒకసారి క్విక్ గ్లాన్స్ కొడదాం. పబ్లిక్ ట్రస్ట్, యాంటీ టార్చర్ లా, హ్యూమన్ రైట్స్, ఆర్టికల్ 51C, ఆర్టికల్ 21. పరమ్వీర్ సింగ్ వర్సెస్ బల్జీత్ సింగ్, ఆర్టికల్ 14 మెన్షన్ చేయడం జరిగింది. NCRB గురించి మెన్షన్ చేయాలి.
ఇన్స్పెక్షన్స్ మెజిస్ట్రేట్స్ ఎట్లా చేస్తున్నారో, కన్విక్షన్ రేట్ ఎంత తక్కువ ఉందో. ఆర్టికల్ 39 యాక్సెస్ టు జస్టిస్ విత్ రెస్పెక్ట్ టు ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, ఇది ఒకటి అండర్ సెక్షన్ 27, అది వెరీ ఇంపార్టెంట్. స్ట్రక్చరల్ రిఫార్మ్స్ తీసుకురావాలి. బెస్ట్ ఎగ్జాంపుల్స్ మనకి కేరళలో కమ్యూనిటీ పోలీసింగ్ జరుగుతుంది. అంటే జనమే అన్ని అనుకుంటారన్నమాట ఏం జరుగుతుందో, దట్ ఈస్ కమ్యూనిటీ పోలీసింగ్. అండ్ దానివల్ల టార్చర్ తగ్గుతుంది, ట్రాన్స్పరెన్సీ పెరుగుతుంది. ఆర్టికల్స్ 19 and 21 సుప్రీం కోర్ట్ ఆర్డర్ విత్ రెస్పెక్ట్ టు లా కమిషన్. ఇవి మీరు మెన్షన్ చేయాల్సిన పాయింట్స్ విత్ రెస్పెక్ట్ యువర్ యూపీఎస్సీ. సో సి స్టోరీ ఎంత ఇంట్రెస్టింగ్ ఉన్నా సరే మీరు ఎగ్జామ్లో రాసేది మాత్రం పాయింట్సే. సో ఆ పాయింట్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి, స్టోరీ మీద కాదు. పాయింట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. స్లైడ్స్ వాడుకోండి, ఇంకా మీకు ఇంకా బెటర్గా అనిపిస్తే మీరు మీ అంతటి కూడా యాడ్ చేయండి. బట్ ఇవన్నీ ఖచ్చితంగా యాడ్ చేయాల్సిన పాయింట్స్. దీస్ ఆర్ మ్యాండేటరీ పాయింట్స్ దట్ యూ హ్యావ్ టు మెన్షన్ యువర్ ఎగ్జామ్. అవి మీకు డైరెక్ట్గా మీ చేతిలో పెట్టేస్తున్నాం. అంతకు మించి మీరు ఏమైనా చేసుకోవాలంటే చేసుకోండి, నో ప్రాబ్లం. బట్ యూ హ్యావ్ టు మెన్షన్ ఆల్ దీస్ పాయింట్స్. దట్స్ ద హోల్ గేమ్. రైట్. Next topic, real fertility crisis is one of agency, says UNFPA Asia Pacific Director. So, idokati చూద్దాం దీంట్లో ఉన్న పాయింట్స్ ఏంటో. క్విక్ గ్లాన్స్. రియల్ క్రైసిస్ ఇస్ నాట్ ఫాలింగ్ బర్త్ రేట్, అంటే బర్త్ రేట్ తగ్గడం అనేది ఇంపార్టెంట్ కాదు. ష్రింకింగ్ రిప్రొడక్టివ్ పవర్ ఆఫ్ ఉమెన్, ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇది స్టార్ పెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్. ష్రింకింగ్ రిప్రొడక్టివ్ పవర్ ఆఫ్ ఉమెన్. సో థర్డ్ మినిస్ట్రియల్ కాన్ఫరెన్స్ ఆన్ సివిల్ రిజిస్ట్రేషన్ బ్యాంకాక్లో జరిగింది. వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ప్రిలిమ్స్. ద మెసేజ్ వాజ్ క్లియర్. ఫర్టిలిటీ వితౌట్ ఫ్రీడమ్ ఈజ్ ఫాల్స్ మెట్రిక్. ఫర్టిలిటీ వితౌట్ ఫ్రీడమ్, ఇది మేజర్ పాయింట్ మీరు రాయాల్సింది. ఫ్రీడమ్ లేకుండా ఉట్టి పిల్లగండం కాదు రాబాయ్ అని బేసిక్గా చెప్తుంది. గ్లోబల్ ఫర్టిలిటీ పాలసీ నీడ్స్ టు పివట్ ఫ్రమ్ పాపులేషన్ టార్గెట్ టు ఇండివిజువల్ ఎంపవర్మెంట్. 25% of women worldwide cannot say no to sex. అది వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అయిపోతుంది. మగాడిది ఇంకా రాజ్యం నడుస్తుంది బెడ్ మీద. ఎంత దరిద్రం అది. ఎప్పుడైనా సరే సెక్స్ ఇన్ అ ఫార్మ్ ఆఫ్ లవ్, దట్ షుడ్ హ్యాపెన్ ఓన్లీ విత్ ద విల్ ఆఫ్ ద ఉమెన్. అంటే ఆడవాళ్ళు ఒప్పుకుంటేనే మగవాడు ఆడవాళ్ళ దగ్గరికి వెళ్ళాలా. ఆడది ఒక్కసారి నో అందంటే ఖచ్చితంగా నో అని క్లియర్గా మెన్నికి అర్థం కావాలి. మగాడికి అర్థం కావాల్సిన మేజర్ విషయం, అది హస్బెండ్ అయినా, లవ్వర్ అయినా, బాయ్ ఫ్రెండ్ అయినా, ఎవరైనా సరే, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఒక్కసారి ఆడవాళ్ళు నో అన్నారంటే ఆ జోలికి వెళ్ళకూడదు. అర్థమైందా? అది హస్బెండ్ అయినా పర్లేదు. హస్బెండ్ కూడా వైఫ్ నో టుడే అంటే అంతే, వెళ్ళద్దు. ఆ మాత్రం ఇంగిత జ్ఞానం మగవాళ్ళకి ఖచ్చితంగా ఉండాలి. దట్ అమౌంట్ ఆఫ్ రెస్పెక్ట్ షుడ్ బి దేర్ ఫర్ ఎవ్రీ మ్యాన్ ఓవర్ ద ఉమెన్. ఇది లేనంతకాలం పిచ్చి పిచ్చి జరుగుతూనే ఉంటాయి, ఉమెన్ ఎంపవర్ కారు. సో ఎప్పుడైతే ఆడది నో అందంటే నో అని ఎప్పుడైతే మగవాడు రెస్పెక్ట్ ఇస్తాడో అప్పుడు జెండర్ ఈక్వాలిటీ కూడా మంచిగా బాగుంటుంది. అది మనం నెక్స్ట్ జనరేషన్కి ఇవ్వాల్సిన మంచి గిఫ్ట్. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సో రెస్పెక్టింగ్ ఉమెన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. That can be done from a boyfriend, from a brother, from a cousin, from a husband, from a father, from a grandfather. That is the most important thing. So, ఈ patriarchal conservative structures ని బ్రేక్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది మేజర్ థింగ్. సో కోవర్షన్ అంటే ఫోర్స్, పేట్రియార్కీ అండ్ సిస్టమిక్ డినైల్ ఆఫ్ చాయిస్, ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ ఆఫ్ కన్జర్వేటిజం. వాలంటరీ ఇన్ఫార్మ్డ్ చాయిస్ ఉండాలి. నో ఫర్టిలిటీ నెంబర్ ట్రూలీ రిఫ్లెక్ట్స్ ఫ్రీడమ్. సో పిల్లలు ఎక్కువ పుడుతున్నారంటే వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు, ఖచ్చితంగా ప్రేమ నుంచి వచ్చిన పిల్లలే అనేది రూల్ లేదు. ఫోర్స్ఫుల్ కావచ్చు, అమ్మాయికి ఇష్టం లేకపోవచ్చు, అయినా సరే కను 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 అంటారు. ప్రీవియస్గా చూస్తేమో కొడుకుల గురించి కనేసేటోళ్ళు ఒక్కొక్కరికి గంపడ మంది పిల్లలు ఉండేవాళ్ళు, 10 మంది, ఎవరిని సరిగా చూసుకోలేకపోయారు. అది ప్రాబ్లం. సో జస్ట్ బికాస్ ద నంబర్ ఆఫ్ చిల్డ్రన్ ఈజ్ మోర్ డస్ నాట్ రిఫ్లెక్ట్ దట్ ద ఉమెన్ హ్యాస్ అ ఫ్రీ హ్యాండ్ ఇన్ ఇట్. అది ఒక తల్లికి నచ్చి పిల్లల్ని కనాల్సిన పరిస్థితి ఉండాలి. కానీ చాలా కేసెస్లో వేర్ ద చిల్డ్రన్ ఆర్ మోర్, తల్లికి ఇష్టం లేకుండానే పాపం పిల్లల్ని కనాల్సి వస్తుంది. బికాస్ ద హస్బెండ్ వాంట్స్ అ సన్ ఆర్ మోర్ సన్స్. ఇట్లాంటి ఫీలింగ్స్తో పాపం ఆడవాళ్ళు చాలా సఫర్ అయిన కేసెస్ ఇండియాలో చాలా చాలా ఉన్నాయి. సో అవి భయంకరంగా తగ్గాలి, అది మేజర్ ఫ్యాక్ట్. సో ఫర్టిలిటీ నంబర్ డస్ నాట్ రిఫ్లెక్ట్ ఫ్రీడమ్, ఇది మేజర్ పాయింట్ మీరు రాయాల్సింది. ఆర్టికల్ బేసికల్గా తాగేదంటే చెప్పేది ఏంటంటే అది బేసికల్గా. సో గవర్నమెంట్స్ ఏం చేస్తుంది దాని గురించి, పీనలైజింగ్ ఉమెన్ ఫర్ లో ఫర్టిలిటీ, ఇది వెరీ దారుణం ఇది. బట్ రూట్ కాజెస్ లైక్
unfair care burden, this is another major point, social stigma, and lack of parental support. These three are the major reasons for low fertility, and governments are penalizing women for that. ఎందుకు మీరు పిల్లలు కనలేకపోతున్నారని. Some are even incentivizing births without fixing gender equity. పాలసీ ఫెయిలియర్ ఉన్నాయి, దానివల్ల ఉమెన్ ఇంటూ పాపులేషన్ టూల్స్ కింద మారుతారు. బేసికల్గా అంటే పెంచుకోవడానికి మాత్రమే, మీ 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 ఫ్యామిలీని పెంచుకోవడానికి మాత్రమే ఆడవాళ్ళు కావాలి అని ఒక నోషన్ వెళ్తుంది, విచ్ ఇస్ వెరీ బ్యాడ్. సో దానివల్ల ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ జరగట్లేదు. వర్కింగ్ ఇన్ 150 కంట్రీస్, UNFPA ఫోకసెస్ ఆన్ ఏం చేస్తుంది, అది చిల్డ్రన్ అండ్ హెల్త్, పేరెంటల్ లీవ్ ఫర్ ఆల్ జెండర్స్ గురించి వర్క్ చేస్తుంది. సేమ్ సెక్స్ కపుల్ రికగ్నిషన్ కూడా చేస్తుంది. లీగల్ ఫర్టిలిటీ యాక్సెస్ ఫర్ అడాలసెంట్స్, దానివల్ల ఒక లైఫ్ సైకిల్ రిప్రొడక్టివ్ రైట్స్ ఫ్రేమ్వర్క్ దట్ గోస్ బియాండ్ నంబర్స్ ఇన్ టు సోషల్ జస్టిస్. సో దిస్ ఇస్ వాట్ UNFPA డస్. ఇదంతా కూడా UNFPA చేసే పనులు. సో ఇది బేసిక్గా ది ఆర్టికల్ ఇస్ వాట్ ఇట్ ఈస్ సేయింగ్ అనేది మనం తెలుసుకోవాలి. ఇది కాకుండా ఫర్టిలిటీ చాయిస్ are shaped by pandemics, poverty, gender norms, war, not just personal whim. UNFPA urges governments to lead, not control. Supports include data-driven decisions, inclusion of LGBTI families, అంటే lesbian, gay, so transgenders వీళ్ళందరినీ కూడా బేసిక్ మెయిన్ స్ట్రీమ్లో కలపాలని వాళ్ళ ఐడియా. సో డెమోగ్రఫిక్ ఫియర్ టు డిగ్నిఫైడ్ ప్లానింగ్, ఇది బేసిక్ ప్రాబ్లం. UNFPA అంటే యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్, ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఫార్మలీ యునైటెడ్ నేషన్స్ ఫండ్స్ ఫర్ పాపులేషన్ యాక్టివిటీస్ అనేవాళ్ళు. నెక్స్ట్ CRVS అంటే సివిల్ రిజిస్ట్రేషన్, వైటల్ స్టాటిస్టిక్స్. ఇవి మేజర్ పాయింట్స్. సో ఈ ఆర్టికల్లో మనం తీసుకున్న పాయింట్స్ అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది, రౌండ్ చేయడం జరిగింది, స్టార్ పెట్టడం జరిగింది. ఇవి మీరు రాస్తే మోడల్స్ ఆప్షన్. అండ్ కన్సిడర్ ఆధార్, ఎపిక్ అండ్ రేషనల్ కార్డ్స్ అస్ ప్రూఫ్ అని రిక్వెస్ట్. సో ఏంటిది ఈ కథ ఏంటో ఒకసారి చూద్దాం క్విక్గా. స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ అంటే SIR, బీహార్స్ ఓటర్ లిస్ట్ వాజ్ ఛాలెంజ్డ్. దాంట్లో జస్టిస్ ఎవరున్నారు, సుధాంశు ధూలియా అండ్ జోయ్మాలా బాగ్చి ఇన్ దిస్ మ్యాటర్. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని ఆధార్, ఎపిక్ అంటే ఎలక్టోరల్ ఫోటో ఐడెంటిటీ కార్డ్ అండ్ రేషన్ కార్డ్ యాజ్ వ్యాలిడ్ ప్రూఫ్ ఫర్ ఓటర్ రిజిస్ట్రేషన్, ఇది బేసిక్ పాయింట్. సో సెక్షన్ దీంట్లో August 25th కల్లా పెట్టమని చెప్పారు. సెక్షన్ 21 వెరీ ఇంపార్టెంట్, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్, రివిజన్ ఆఫ్ ఎలక్టోరల్ రోల్స్ చేయడం జరిగింది. సో దీనివల్ల ఏమవుతుందంటే ఎలక్షన్ కమిషన్స్ పవర్ టు క్యారీ అవుట్ SIR అంటే స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ ఇన్ బీహార్ ఓటర్, అది దానికి రైట్ ఎలక్షన్ కమిషన్కి వస్తుంది. టైమింగ్ అండ్ మ్యానర్ ఆఫ్ ఎక్సైజ్, కంప్లైన్స్ విత్ స్టాట్యూటరీ నార్మ్స్, కంప్లైన్స్ అంటే యాక్సెప్ట్ చేయడం. సో ECI హ్యాడ్ ఇనిషియల్ ఇష్యూడ్ అ నాన్ ఎగ్జాస్టివ్ లిస్ట్ ఆఫ్ 11 యాక్సెప్టెడ్ డాక్యుమెంట్స్. నాన్ ఎగ్జాస్టివ్ అంటే ఎప్పటికైనా వాడుకోవచ్చు, 11 ఇచ్చారు, ఇంక్లూడింగ్ ఆధార్, ఎక్స్క్లూడింగ్ ఆధార్, ఆధార్ తీసి పడేశారు. అది దానివల్ల ఏమవుతుందంటే ఆధార్ని కూడా ఇంక్లూడ్ చేయమని చెప్పడం జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఐడెంటిటీ వెరిఫికేషన్, ఐడెంటిటీ అంటే నువ్వు ఉన్నావని తెలుస్తుంది కానీ నువ్వు ఇండియన్ సిటిజన్ అయినా అనేది పెద్ద డౌట్. సో అకార్డింగ్ టు దిస్ ఆధార్ వాజ్ వైడ్లీ యూజ్ ఫర్ గవర్నమెంట్ స్కీమ్స్, క్వశ్చన్స్ ఇస్ ఎక్స్క్లూజన్. గవర్నమెంట్ స్కీములకే మీరు మంచిగా ఆధార్ వాడుతున్నప్పుడు ఓటర్లో ఏంది ప్రాబ్లం అని బేసిక్ ఐడియా. సో నన్ ఆఫ్ EC's యాక్సెప్టెడ్ డాక్యుమెంట్స్ ఎస్టాబ్లిష్ సిటిజన్షిప్, yet ఆధార్ ఈస్ more accessible. Aadhaar is already accepted in Representation of People's Act, therefore it can work as a perfect identity for voting also. Last incentive revision held in 2003, దాని తర్వాత మళ్ళీ ఇప్పుడే చేయడం జరుగుతుంది. అడ్వకేట్ KQ వేణుగోపాల్ గారు, current SIR covers 60% of enumeration which is about 5.5 crores. New digital platform used is ECI Net. అది మేజర్ పాయింట్స్. ఇది కాకుండా గవర్నమెంట్ సర్వే అకార్డింగ్ టు కపిల్ సిబాల్ 87% have Aadhaar, 14% have metric certificates అంటే 10th క్లాస్ సర్టిఫికేట్స్, 2% have పాస్పోర్ట్స్, రేషన్ కార్డ్స్ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్స్. ఈ మూడో ఉన్న 2%. మాస్ డిస్ఎన్ఫ్రాంచైజ్మెంట్ ఇన్ ఆధార్ ఇఫ్ ఎక్స్క్లూడెడ్, ఇది మేజర్ ప్రాబ్లం. సో దానివల్ల SIR కుడ్ ఫిల్టర్ వల్నరబుల్ గ్రూప్స్ సిమిలర్ టు NRC లాజిక్. సో ఎవరైతే వల్నరబుల్ గ్రూప్స్, మార్జినల్ సొసైటీస్ ఉన్నారో, వేర్ ఐడెంటిటీ దే ఆర్ హ్యావింగ్ ఐడెంటిటీ క్రైసిస్, వాళ్ళందరినీ SIR ద్వారా కనుక్కోవచ్చు అని చెప్పడం జరుగుతుంది. సిటిజన్ వెరిఫికేషన్ ఇస్ అండర్ MHA అంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ బట్ నాట్ ఎలక్షన్ కమిషన్, ఇది మేజర్ పాయింట్ మీకు. సో దిస్ పాయింట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ప్రిలిమ్స్. ఇట్లాంటి క్వశ్చన్స్ అడుగుతారు. సిటిజన్ వెరిఫికేషన్ ఏ మినిస్ట్రీ కింద వస్తుంది? ఎలక్షన్ కమిషనా, హోమ్ అఫేర్సా, ఎక్స్టర్నల్ అఫేర్సా, లేకపోతే కాన్స్టిట్యూషనా, లేకపోతే నన్ ఆఫ్ దీస్ అనే క్వశ్చన్ అడగచ్చు. రిమెంబర్, సిటిజన్షిప్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ ఓన్లీ, వెరీ ఇంపార్టెంట్.
సో ECS 30-day డెడ్లైన్ అండ్ సెలెక్టివ్ టైమింగ్ యాజ్ ఎలక్షన్ ఫోకస్డ్. దానివల్ల ల్యాక్స్ ఆఫ్ ఓటర్స్కి బాగా దెబ్బతినొచ్చు, మార్జినలైజ్ కమ్యూనిటీస్కి భయంకరంగా దెబ్బతినే ఛాన్స్ ఉంటుంది. సో దీస్ ఆర్ ఆల్ ద మేజర్ థింగ్స్ దట్ ఆర్ కవర్డ్ ఇన్ ద 11th July న్యూస్ పేపర్. PDFs విల్ బి ప్రొవైడెడ్. వాచ్ చేయండి, వీడియో మళ్ళీ చూడండి. నేను సర్కిల్ చేసి స్టార్ పెట్టిన పాయింట్స్ ఖచ్చితంగా మీరు మెన్షన్ చేయాల్సిన పాయింట్స్ ఇన్ యువర్ మెయిన్స్ ఎగ్జామ్. ఓకే, so that's all for today. Shaman Paidikonla signing off for today. Bye bye.